శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అంటే లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పడానికి కాబట్టి అంత గొప్పవారు కనుకనే సారహృదయాయ నమః. సారహృదయాయ నమః అంటే ఆయన అప్పుడు చేసినది, ఆయన అప్పుడు చెప్పినది అప్పుడు పనికొచ్చింది కానండి ఇప్పుడు పనికిరాదు అనడానికి వీలు లేదు. భగవద్గీత ఎప్పుడు చెప్పాడు? కురుక్షేత్రంలో చెప్పాడు. యోగవాసిష్టం ఎప్పుడు చెప్పారు? రాముడికి చెప్పారు. మరి ఇప్పటికీ అవి అన్నీ అన్వయం అవుతున్నాయా లేదా? ధర్మానికి ప్రమాణాలుగా నిలబడ్డాయా లేదా? వేదాంత పంచరిషి ఎప్పుడు చెప్పింది? అన్వయం అవుతోందా లేదా? అంటే ఎప్పుడు చెప్పారు, ఎవరికి చెప్పారు కాదు, ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా ఎప్పటికీ ఎవరికైనా అన్వయమయ్యేది. కాలపరీక్షకు తట్టుకోగలిగిన విషయమును చెప్పగలిగిన ప్రజ్ఞావంతుడైతే సారహృదయాయ నమః అని కీర్తిస్తారు. కాబట్టి అటువంటి విషయ ప్రతిపాదన చేసినవారు కాబట్టే అది స్థిరమైపోయినది. ఆ తర్వాత ఎన్నో సిద్ధాంతాలు రావచ్చు. ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా ఆయన అద్వైతం చెప్పారు. అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు చెప్పిన తరువాత అనేక సిద్ధాంతాలు వచ్చాయి. అద్వైతం పోయిందా? అలాగే ఉంది అద్వైతం. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని సాక్షాత్ పరమశివుడే మధ్యార్జునంలో శివలింగంలోంచి పైకొచ్చి చెప్పాడు. అంటే ఆ సిద్ధాంతం అలాగే నిలబడిపోయింది. అంటే కాలపరీక్షకు తట్టుకున్న విషయ ప్రతిపాదన చేసినవారు. అట్లాగే ఆయన ఎప్పటికీ అలా నిలబడగలిగినది మొదట ఈశ్వరుడు ఇచ్చాడు. అది వేదం. ఆ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు. వేదానుగుణంగా కర్మ చేయడాన్ని ప్రోత్సహించారు. భక్తికి పెద్దపీట వేశారు. భక్తి ద్వారా సత్కర్మలను నిర్వచనం చేశారు. ఎందుకనంటే ఇప్పుడు ధర్మం అన్న మాటకి ఒక సంక్లిష్టత ఉంటుంది. ఒకటి ధర్మం ఏది అన్నది తెలియాలంటే ఏం చేయాలి? ధర్మం ఏది అంటే వేదము ప్రమాణం కాబట్టి శృతో స్మృతో పురాణమో శిష్టాచారమో అంతరాత్మ ప్రబోధమో ఇవన్నీ తెలియాలి. భక్తి యందు అది రెండంచులు కలిగిన కత్తి. అది భక్తి ఏం చేస్తుంది అంటే అసలు తప్పు చేయనివ్వదు. ఎందుకు చేయనివ్వదు అంటే ఆయన ఉన్నాడని ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది. భగవంతుడు ఉన్నాడు ఆ నమ్మకం ఉంటే కదా భక్తి అంటారు. ఆ నమ్మకం ఉన్నది ఒకటి. నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడు? ముందు ఆయనకి నమస్కారం చేయడం మొదలెడతాడు. తర్వాత క్రమక్రమంగా ఏం చేస్తాడు? పూజామందిరంలో వెళ్ళి ఏదో ధూపం వేయడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరి కోరడం, నైవేద్యం పెట్టడం అది కాదు. ఆయన సంతోషించాలంటే ఆయన చెప్పినట్లు బ్రతకాలంటాడు. అప్పుడు ఆయన జీవితం ఏమైంది? ప్రసాదమైంది.
అందుకే జీవితమంతా ప్రసాదముగా బ్రతకాలి. భగవంతుడు చెప్పినట్టే మా బిడ్డ బ్రతకాలని కోరుకుని పిల్లలు పుట్టినప్పుడు ప్రసాదరావు, ప్రసాదు, ప్రసాద బాబు ఇట్లా పేర్లు ఎందుకు పెడతారు అంటే ఆయనే ప్రసాదము. ఈశ్వరుడు మాకు బిడ్డగా ఇచ్చినాడు, ఆయన ఈశ్వర ప్రసాదముగాక, అట్లాగే బ్రతుకుగాక. అంటే ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లాగే బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడు అంటే ఇంకొకలా బతికితే ఏరా నీ చెప్పినట్టు ఎందుకు చేయలేదురా అని అడిగితే నేనేం చెప్పాలి? వద్దు, నేను ఆయనకి జవాబు చెప్పలేను. అప్పుడు నేను ఆయన ముందు తలంచుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ తప్పు చేశాను అని అస్తమానం చెప్పడము ఇబ్బందే. చెప్పకుండా ఉండడానికి ఆయన తెలియకుండా ఉండదు. అన్నీ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయనకి తెలియదన్నట్టు నేను నటించి పూజ చేయలేను. ఎందుకు వచ్చిందంటావు ఈ అంతరాత్మ సంక్షోభం, వద్దులే అని మానేస్తాడు. అప్పుడు ఎందులోకి వచ్చాడు? ధర్మంలోకి వచ్చాడు. అంటే భక్తి ఏం చేసింది? ధర్మంలోకి తీసుకొచ్చింది. తడబాటన్నది ఉండొచ్చు, తడబాటు లేకుండా ఎవడూ నడవడు. కానీ తడబాటుని ఏది దిద్దుతుంది? భక్తి దిద్దుతుంది. అందుకని వేద ధర్మాన్ని నిలబెట్టడం అంటే దేన్ని కూడా నిలబెట్టాలి? భక్తిని కూడా నిలబెట్టాలి. భక్తిని కూడా నిలబెట్టాలి అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలిగే రీతిలో శంకరాచార్యుల వారు ప్రబోధం చేయాలి. అందుకే మీరు శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలని పరిశీలనం చేస్తే అంతర్లీనంగా ఒక విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అవి కేవలముగా ఏదో స్తుతి పాఠములు కావు. మీకు ఆ శ్లోకాలు మిమ్మల్ని ఆలోచింపచేసి భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని మీకు కల్పిస్తాయి. అట్లా శంకరాచార్యులు వారు చేసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు ఉదాహరణ చూపిస్తా. 1-2 శ్లోకాలు. నారాయణాష్టాదశ శ్లోకి అని ఆయన ఒక స్తోత్రం చేశారు. నారాయణ అష్టాదశ శ్లోకి అంటే నారాయణుడి మీద నేను 18 శ్లోకాలతో స్తుతిపాఠం చెప్తున్నాను అన్నారు. శంకరాచార్యులు వారికి 18 శ్లోకాలు రాయడం గొప్ప, అతి తేలిగ్గా రాసేస్తారు. కానీ దాని గొప్పతనం ఎక్కడుంది అంటే 18 ఎక్కడ ఉన్నా జయం అంటారు. అందుకే భగవద్గీతకు 18 అధ్యాయాలు, 18 పర్వాలు, 18 ఎక్కడున్నా జయం అంటారు అక్షరాల్లోకి మార్చినప్పుడు. ఇది చదువుకుంటే నీకు జయం కలుగుతుంది. జయం దేనివల్ల కలుగుతుంది? యతో ధర్మస్తతో జయ. నీకు ధర్మ మార్గం అలవాటు అవుతుంది. ఆయన ఉన్నాడన్న పూనిక కలగడానికి నేను నీకు ఇది ఇస్తున్నాను అని ఇచ్చారు. ఆ ఇవ్వడంలో ఆయన ఒక శ్లోకంలో అంటారు, ప్రహ్లాద అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మాట్లాడుకుంటున్నట్టు రాశారు శ్లోకాన్ని. ప్రహ్లాద ప్రభురస్తి చేత్తవ హరి సర్వత్ర మే దర్శయ స్తంభే చైనమితి బ్రువంతమసురం తత్రా విరాసీద్ధరి వక్షస్తస్య విదారయన్ నిజనకైః వాత్సల్యమావేదయః ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి అన్నారు. ఆర్తత్రాణపరాయణుడవైన నారాయణ నువ్వు నాకు గతి అంటే నిన్ను నేను పొందవలసి ఉంటుంది అని దానికి కారణం చెప్పారు ఆయన. అందులో హిరణ్యకశిపుడి పేరు ఎత్తకుండా ఓ అద్భుతమైన మాట అన్నారు. ప్రహ్లాద అంటే హిరణ్యకశిపుడు పిలుస్తున్నాడు ప్రహ్లాదుడిని. పిలిచి ప్రభురస్తి చేత్తవ హరి సర్వత్ర మే దర్శయ. ఎరా అంతటా ఉన్నాడు హరి, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని అంటున్నావు కదా, భగవంతుడి లేనిది లేదంటున్నావు కదా, అంటే అప్పుడు నువ్వు తప్పు చేస్తే నీకు తెలియకుండా ఉంటుందా? కాబట్టి అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని అంటున్నావు కదా. స్తంభే చైనమితి బ్రువంతమసురం, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అసురం రాక్షసుడు అడిగితే నువ్వు దయవహించావు. ఎవరి మీద? ఎవరి మీద దయవహించాడు? భక్తుల మీద. ఎవరు భక్తులు? ఒకవైపు ప్రహ్లాదుడు, ఒకవైపు బ్రహ్మగారు. ఇన్ని వరాలు ఇచ్చినా పర్వాలేదులే అని ఎవరంట చూసుకు ఇచ్చాడు బ్రహ్మగారు? ఈయనంట చూసుకొని. లేకపోతే ఇన్ని ఇచ్చేసాను తర్వాత ఏమైపోతుందో వాడు నా పదవి కూడా కబలించేస్తాడన్న భయం ఉంటే ఇవ్వగలడా?
ఆయన ఉన్నారులే పెద్ద ఆయన, ఆయన చూసుకుంటారు, వీడికి ఎన్ని వరాలు ఇస్తే మాత్రం దారి తప్పితే నేను చెప్పడం చెప్తాను, రే సరిగ్గా ఉండు, ఇంత శక్తిని ఇచ్చానని చెప్తా. వాడు వినకపోతే పెద్ద ఆయన చూసుకుంటారు. ప్రహ్లాదుడికి నమ్మకం ఏమిటి? అంతటా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని అంటున్నావు కదా, ఉన్నాడన్నవాడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అనాలంటే అంతటా ఉన్నవాడిని ఈ చక్షు ఎలా చూస్తుంది? చూడదు కదా. అంటే అప్పుడు ప్రహ్లాదుడికి దేని మీద నమ్మకం? గురువాక్యం మీద నమ్మకం. కడుపులో ఉండగా అమ్మ కడుపులో నారదుడు చెప్పిన మాటలు విన్నాడు. శాస్త్రం మీద నమ్మకం. అది ఉన్నవాడు భక్తుడు. అవతల ఆయన వరాలు ఇచ్చాడు. గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిని దిక్కులను రేలన్ ఘస్రమలన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేది జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు హిరణ్యకశిపుడు. ఇన్ని ఎంతమంది లిస్ట్ అడిగాడు. ఇంట్లో కాదు, బయట కాదు, కింద కాదు, మీద కాదు, గాలిలో కాదు, నిప్పులో కాదు, నీళ్లలో కాదు, ఆకాశంలో కాదు, వాయువులో కాదు, ప్రాణం అన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, మృగం కాదు, నరుడు కాదు, దేవత కాదు, యక్షుడు కాదు, సర్పం కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, వాటితో నేను మరణించకుండా వరమి అన్నాడు. అబ్బాయి ఇంతకుముందు ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేదు, నీకు ఇస్తున్నాను, కానీ ఇంత శక్తి వచ్చింది, జాగ్రత్తగా ఉండు అని ఇచ్చాడు. ఉన్నాడా? ఉండకపోతే విష్ణుమూర్తి చూసుకుంటారు. అది బ్రహ్మగారి నమ్మకం. ప్రహ్లాదుడు అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పాలంటే ఎవరి మీద నమ్మకం? ఆయన మీద నమ్మకం. ఇద్దరు భక్తులు కనపడకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. హరి సర్వాకృతులంకలంటనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుడ్డండ ప్రభావంబునన్. యావత్ విశ్వము నారసింహమైంది. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అందులోంచి వచ్చాడు. ఎందుకు రావాలి? ఒక భక్తుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేశాడు. ఒక భక్తుడు అంతటా ఉన్నాడంటే లేడన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పిన మాట నిలబెట్టాలి. అంతటా ఉన్నాడు కాబట్టి నువ్వు స్తంభంలో రమ్మంటే స్తంభంలో వస్తాడంటున్నాడు. ఈ భక్తుడి మాట నిజం చేయాలి. వచ్చిన తర్వాత ఆ భక్తుడు చెప్పినటువంటి మాట నిజం చేయాలి. వేటి వేటి చేతిలో చనిపోడని వరం ఇచ్చాడో వాటిలో ఏదో ఒకటి కింద వచ్చేస్తే బ్రహ్మగారికి అపకీర్తి వస్తుంది. అందుకు వాటికి మినహాయింపుగా రావాలి. వాటన్నింటికీ మినహాయింపుగా మనిషిగాడు, మృగంగాడు, నరసింహస్వామి, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోష వేళ, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, పెరుగుతూ ఉంటుంది, కోసేస్తే బాధ ఉండదు, గోళ్ళు. కాబట్టి ఏం చేశాడు అంటే ఆయన ఆ భగవంతుడు ఆ గోళ్లతో చీల్చి చంపేశాడు. ఆ చంపేటప్పుడు వక్షస్థస్య విదారయన్ నిజనఖైహి, నిజ నఖాలతో గోళ్లతో చీల్చేశాడు. చీల్చేసేవాడు చాలా కోపంతో ఉండాలి. చాలా కోపంతో ఉన్నవాడికి ఇంకా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఏమి ఉండదు. ఉట్టిది నీ కోపం అంతా మాకు తెలియదేటి, నీకున్నది వాత్సల్యం అసలు ఎవరి మీద? అటు బ్రహ్మగారి మీద, ఇటు ప్రహ్లాదుడి మీద. తెలియని వాళ్ళు ఉగ్ర నరసింహుడు అన్నారు. నేనంటున్నాను వాత్సల్య నరసింహుడు అంటున్నాను. ఒక్క శ్లోకంలో ఎన్ని దాచారు? ఆర్తత్రాణపరాయణుడివి కాబట్టి భక్తుల్ని కాపాడడానికి ఎంత కిందకైనా దిగొచ్చేస్తావు నువ్వు, అంత గొప్పవాడివి. కాబట్టి ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మీ గతి. ఆయన సంతోషించడం నీకు కావాలా? ఆయన బాధపడేటట్టు ప్రవర్తించడం నీకు కావాలా? అంటే భక్తి ఏం చేస్తుంది? ధర్మం వైపుకి తిప్పేస్తుంది మనిషిని. ఒక్క శ్లోకంలో ఎంత గంభీరమైన భావం తీసుకొచ్చారు. ఇది ఒక ఎత్తు అయితే నాకు చాలా చమత్కారంగా అనిపిస్తాయి సుమండి శంకరాచార్యులు వారి శ్లోకాలు. ఎందుకనంటే ఏ ఒక్క శ్లోకం కూడా మిమ్మల్ని ఆలోచించకుండా ఉండేలా ఉండదు. అదే 18 శ్లోకాల్లో ఆయన శ్లోక రచన చేశారు. అంటే దేనికదే అద్భుతం, అమృత భాండాల్లో ఉంటాయి. కాళిందీ హృదయాభిరామ పులినే పుణ్యే జగన్మంగళే చంద్రాంభోజపటే వటే పరిసరే భ్రాత్రా సమారూపితే శ్రీరంగే భుజగేంద్రభోగచయనే శీతే సదాయం పుమాన్ ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి అన్నారు.
ఏ నది పేరు చెప్పేటప్పటికి పాపం పోయి పుణ్యము మంగళములు కలుగుతాయో అటువంటి యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తెన్నె, ఇసుక సైకతం అంటారే, ఇసుక తిన్నెలు తెల్లగా ఉంటాయి. అటువంటి ఇసుక తిన్నె మీద ఎప్పుడూ పడుకునే అలవాటు ఉన్నవాడా? ఎందుకని యమునా నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద పడుకొని ఆ గోపకాంతలందరూ వస్తే రాసలీల చేస్తుండేవాడు. అందుకనే ఆ ఇసుక తిన్నె మీద పడుకునే అలవాటు ఉన్నవాడా? యమునా నది ఒడ్డున మంచి వెన్నెలలో బలభద్రుడు నీ పక్కన అన్నగారుండగా తామర పూలతో అక్కడ పరిచినటువంటి శయనం, అంటే ఆ గోపాల బాలురు అమాయకులు వాళ్ళు ఆ చెరువుల్లో ఉన్న తామర పూలన్నీ తెచ్చి అక్కడ వేసి కృష్ణ పడుకో కృష్ణ పడుకో అంటే ఎవరు పడుకోవాలి? పెద్ద ఆయన పడుకోవాలి. ఈయన పడుకున్నాడు ముందు. అంటే నీతో పాటే ఇప్పుడు లోకంలో ఆయన్ని పడుకోనివ్వండి పెద్దవారు, ఆయన పాపం ఆయన ఏం చేస్తారు ఇద్దరు, ఆయనకి చెప్పకండి ఇంకా కాసేపు చాలా చేశారు ఇవాళ ఇప్పటికే, కాసేపు ఆయన విశ్రాంతి తీసుకొని ఇవ్వండి అని ఎవరిని అంటారు? పెద్దవాళ్ళని అంటారు. మీ అందరూ కలిసి ఆవుల్ని దూడల్ని కాపాడడానికి వెడితే నీకన్నా పెద్ద ఆయన పడుకోవాలా, నువ్వు పడుకోవాలా? బలభద్రుడు నీ పక్కన అలా నిలబడి ఉండగా నువ్వు పడుకున్నావు ఆ తామరపూల పాన్పు మీద. ఎందుకు అంటే యమునా నదీ తరంగముల మించి నీటి బిందువులు వస్తుంటే ఆ పద్మసుగంధం పీలుస్తూ బడలిక తీరి హాయిగా పడుకున్నావు. పెద్దవాడు అన్నయ్య ఉండగా ఎంత చమత్కారం చూపిస్తారో. కాబట్టి నువ్వు భ్రాత్రా సమారోపితే చంద్రాంభూజపటే తామరపూల మీద పడుకుంటావు. ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే తామరపూలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఆవిడితో కలిసి చేయను. అంతేనా? ఎక్కడైనా మర్రి చెట్టు కనపడితే దాని ఆకు మీద పడుకుంటావు, పువ్వుల మీద పడుకుంటావు, ఇసుక తెన్నె మీద పడుకుంటావు, ఆకు మీద పడుకుంటావు. మర్రి ఆకు మీద పడుకోవడం ఏంటి అంటే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు అంటాడు కదా, కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మహాప్రళయంలో సమస్త లోకాలు లయమైపోతే మర్రాకు మీద చిన్న పిల్లాడి రూపంలో ఆ కాలి బొటనవేలు చేత్తో పట్టుకుని దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుంటాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. నువ్వెవరు? విశ్వానికి రూపం. విశ్వం విష్ణు, విశ్వం అంతా ప్రళయంలో కలిసిపోయింది. నీకు ఎలా బాధ ఉందా? అప్పుడు కూడా ఓ ఆకు దొరికితే దాని మీద పడుకున్నావు. ఆకుకి ఎలా సరిపోతుంది అనుకుంటే అంత చిన్నాడు అయిపోయావు, వటపత్రశాయి అయిపోయి అప్పుడు పడుకున్నావు. పోన్లే వీటన్నిటి మీద ఏదో పడుకున్నావు, మాకెందుకు వచ్చిన గొడవ? పాము మీద పడుకోవడం ఏమిటయా బాబు? పాము కనపడితే దూరంగా పోతారు. నువ్వు పెద్ద పాముని చూసుకుని దాని మీద పడుకున్నావు. ఎవరా పెద్ద పాము? బహువనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆ నారాయణమూర్తికి శయ్య ఆదిశేషుడి మీద పడుకుంటాడు. కాబట్టి ఎక్కడ పడుకున్నావు అంటే ఆ పడుకునేటప్పుడు శ్రీరంగే భుజగేంద్ర భోగ శయని, శ్రీరంగంలో ఆదిశేషుడి మీద పడుకున్నావు. అయ్యి బాబు ఇదేం పడకాయ బాబు, ఇదేం నిద్ర నీకు? అలా పడుకున్నావు. అలా పడుకునే అలవాటు ఉన్నావు నారాయణ, నువ్వు ఆర్తత్రాణపరాయణుడివి, నన్ను రక్షించు. లేచున్నవాడు రక్షిస్తాడు ఎక్కడైనా లోకంలో. ఇప్పుడు ఆయన లేచి ఉన్నాడు అనుకోండి, మనం పిలిస్తే వెంటనే పలుకుతాడు, గట్టిగా కూడా పిలవక్కర్లేదు. లేచి ఉన్నవాడిని వెంటనే పిలిస్తే పలుకుతాడు. ఏది కనపడితే దాని మీద పడుకునే అలవాటు ఉన్నవాడంటే ఆయన మామూలుగా కూడా ఎప్పుడు ఎలా జోగుదామా అని చూస్తూ ఉంటాడు, ఎలా నిద్రపోదామా అని చూస్తూ ఉంటాడు కదా. అలా నిద్రపోదామని అలవాటు ఉన్నవాడు నిద్రపోకపోయినా మత్తుగా ఉంటాడు. ఆ మత్తుగా ఉన్నవాడు పలకడం. ఆకు మీద పడుకుంటావు, పూల మీద పడుకుంటావు, నది ఒడ్డున ఇసుక తిని మీద పడుకుంటావు, మర్రాకు మీద పడుకుంటావు, పాము మీద పడుకుంటావు. ఇంత పడుకునేవాడా నన్ను కాపాడు. ఏమిటి ఆ శ్లోకం అంటే ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఎలా రమ్మంటే అలా వచ్చి రక్షించేవాడు, మామూలుగా కాదు. గజేంద్రుడిని రక్షించలా,
అక్కడ చేసే కుయ్యన్న ప్రార్థన కూడా వినగలడు. అంత జాగ్రత్తగా కళ్ళు మూసుకు మరీ వింటూ ఉంటాడు, మామూలుగా కాదు. అది నిద్రపోతూ వినడం కాదు, అంత జాగ్రత్తగా భక్తుల యొక్క మొర. కాబట్టి ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణపరాయణుడవైన నారాయణ నువ్వు నాకు గతి. అంటే ఈ శ్లోకాలు మీకు చదువుతుంటే ఏమని అర్థమవుతుంది? భగవంతుడు అంత ఆర్తితో చూస్తూ ఉంటాడు. ఎవరు నన్ను కొలుస్తారో, ఎవరు నన్ను పిలుస్తారో, నేను వెంటనే పలకకపోతే ఆర్తత్రాణపరాయణుడు అన్న కీర్తి నాకు ఎలా ఉంటుంది? ఆర్తిని పోగొట్టి రక్షించేటటువంటి వాడు పరాయణుడు. ఎప్పుడూ అదే పనితో ఉంటాడు ఆయన అని ఆయనకి బిరుదు. ఆర్తత్రాణపరాయణ అని బిరుదు పొంది పిలిస్తే పలకకపోతే, అందుకని తెలివిగా ఉంటే ఇంద్రియాల్లో ఆ మాటలు ఈ మాటలు పడతాయేమో అని చెప్పి కళ్ళు మూసుకుని రిక్కించి వింటూ ఉంటాట తన వారెవరు పిలుస్తారో భక్తులు అని. అటువంటి ఆర్తత్రాణపరాయణ స భగవాన్, ఓ నారాయణ నువ్వు నాకు గతి. ఇప్పుడు ఎంత నమ్మకం ఏర్పడుతుంది భగవంతుడి మీద ఒక్కొక్క శ్లోకం. అన్నీ స్తుతి పాఠాలు రాయరు, ఒక్కొక్క శ్లోకం చేశారంటే 18 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క తీరు. ఇప్పుడు నేను మీకు 18లో 2 శ్లోకాలు చూపించా, ఎంత అద్భుతమైన రచన చేస్తారు అన్నదానికి. అప్పుడు భక్తి మార్గాన్ని ఎంత సువ్యవస్థితం చేశారు. భగవంతుడు ఎంత ప్రేమాస్పదుడో శంకరులు కూడా అంతే ప్రేమాస్పదుడు. ఎందుకంటే అమరసింహుడు అని ఆయన జైనుడు, ఆయన అనేక గ్రంథాలు రచించాడు. శంకరాచార్యుల వారి చేతిలో వాదన యందు ఓడిపోయాడు. ఆ బాధ కొద్దీ ఏం చేశాడంటే ఆ పుస్తకాలన్నీ అగ్నిహోత్రం వెలిగించి అందులో పారేస్తున్నాడు. శంకరాచార్యుల వారికి తెలిసింది, అయ్యయ్యయ్యో తారాయడం ఎందుకు, ఎందులోనైనా కొంత సత్యం ఉంటుంది, అసత్యం మొత్తం కాదు, అందులో ఏది ఉండకూడదో అది నేను మాట్లాడానంతే. అందులో ఉన్న మంచి విషయం తగలబడిపోతే రేపు ఎలా అందుతుంది అందరికీ అని శంకరాచార్యుల వారు పరిగెత్తుకెళ్ళి అమరసింహుడి చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కుని రక్షించారు. అదే అమరకోశం. అమరకోశం అన్న పేరు సంస్కృత నిఘంటువు. అమరము అంటే ఏదో అమరుల భాష అని రాలేదు, అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి అమరకోశం. అమరకోశాన్ని రక్షించిన వారు శంకర భగవత్పాదులు. అంటే మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? శంకరాచార్యుల వారు సారహృదయాయ నమః అంటే మనని శాంతి హృదయాయ నమః చేయడానికి నమః అక్కర్లేదు, మన హృదయంలో శాంతి నిండడానికి. ఏ మార్గములు మనకు చెప్పాలో అవి దేశకాలముల చేత కాటు వేయబడకుండా ఎప్పుడైనా ఎవరికైనా పనికొచ్చేటటువంటి అద్భుతమైన మాటలన్నింటినీ కూడా శంకర భగవత్పాదులు మనకి అందించి చూపించారు. అంతటి మహాపురుషులు. అంటే మనని శాంతి హృదయాయ నమః చేయడానికి నమః అక్కర్లేదు, మన హృదయంలో శాంతి నిండడానికి. ఏ మార్గములు మనకు చెప్పాలో అవి దేశకాలముల చేత కాటు వేయబడకుండా ఎప్పుడైనా ఎవరికైనా పనికొచ్చేటటువంటి అద్భుతమైన మాటలన్నింటినీ కూడా శంకర భగవత్పాదులు మనకి అందించి చూపించారు. అంతటి మహాపురుషులు. అంత గొప్పవారైనటువంటి శంకరాచార్యుల వారు సుధియే నమః. ధీ అంటే బుద్ధి, దాన్నే మనీషా అని కూడా అంటారు. సుధియే నమః, గొప్ప బుద్ధి గలవారు. బుద్ధి ఏం చేస్తుంది అంటే చాలా వేగంగా వెడుతుంది. కుశాగ్ర బుద్ధి అంటారు. అంటే దర్భ చివరి భాగం గుచ్చుకుంటుంది, చాలా పదునుగా ఉంటుంది. బుద్ధికి ఆ పదును ఉంటుంది. ఆ పదును ఉందనుకోండి, దానికి ధ్యానశక్తి ఉంటుంది. అంటే అవతల మారు మాట్లాడుతున్నారు అనుకోండి, విని ఉత్తర క్షణంలో ఏం చేస్తాడంటే ఆ కార్యక్రమాన్ని మనసుతో ఊహించి దాని యందు లోటుబాట్లు ఏవి ఉండే అవకాశం ఉందో వాటిని దిద్దేసి చెప్తాడు. అది వినడం అంత కుశాగ్ర బుద్ధితో వింటాడు, అంత తొందరగా దాన్ని పట్టుకుంటాడు. పట్టుకున్న దాంట్లో దోషం ఉంటే దిద్దుతాడు. దిద్ది ఏం చేస్తే అది సక్రమంగా ఉంటుందో కూడా ప్రతిపాదన చేస్తాడు. తప్పొక్కటి చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఇది ఇలా వద్దు ఇలా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు.
అంటే అప్పటికి ఆ వ్యవస్థలో ఎట్లా ఉంటే మంచిదో అట్లా చెప్పగలిగిన ప్రజ్ఞ. అప్పటికి కాదు, ఎప్పటికీ ఉండడానికి వ్యవస్థలో దోషం దిద్దడం. అది ఎంత గొప్ప బుద్ధి! అందులో శంకరాచార్యుల వారి విషయంలో ఏమిటంటే, ఇప్పుడు మాట వినేవాడు అనుకోండి, ఏమన్నా అలా చేయకండి ఇలా చేయండి చేయండి అన్నాను అనుకోండి, అయితే సరేనండి అని చెప్పి ప్రాణం చేసేస్తాడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా, వద్దన్నారు బాగుండదు లేండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరు విషయం. అప్పుడు అధికారము కారణమవుతుంది. కానీ శంకరాచార్యుల వారు అలా కాదే, ఒప్పించాలి అవతల వారిని. ఇదిగోనండి మీరు చెప్తున్న దాంట్లో ఈ దోషం ఉందని అవతలవారు ఒప్పుకునేలా తన ప్రజ్ఞ ప్రకటనం చేసి అవతలవారు ఒప్పుకుని దిద్దుకుని తరించాలి. ఏదో వాళ్ళని ఓడించడం, వాళ్ళది తప్పండం ఒక్కటి కాదు ఆయన ఉద్దేశం, వాళ్ళు తరించడానికి వాళ్ళని దిద్దడం ఆయన ప్రయోజనం అంతే. కాబట్టి అంత పవిత్రమైన బుద్ధి, సుబుద్ధియే నమః అంటారు. ఆ బుద్ధి 7 పొరలతో ఉంటుంది అని శాస్త్రం. ఈ 7 పొరలు కూడా ఎవరు సాధించగలిగాడో ఆయన సుధియే నమః, గొప్ప బుద్ధి కలవాడు అని చెప్పబడతాడు. అందులో మొదటి పొరని శ్రౌతి అంటారు. శ్రౌతి అంటే ఎప్పుడూ కూడా గురు శుశ్రూష యందు ప్రీతి కలిగినవాడు. అంటే గురువుగారు కనపడేటప్పటికి భగవంతుడే దర్శనమిస్తే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషాన్ని పొందుతాడు. ముఖ వికసనము, గురువుగారు వస్తారు సంతోషం, వచ్చారు సంతోషం, వెళ్ళిపోయారు ఏదో బాధ, రారు బాధ. అంటే గురు దర్శనము చేత అంత ప్రసన్నత్వాన్ని పొందుతాడు, అంత సంతోషాన్ని పొందుతాడు. 2, గురువుగారి శుశ్రూష. శుశ్రూష అంటే 3 శుశ్రూషలు ఉంటాయి: దేహ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఆత్మ శుశ్రూష. దేహ శుశ్రూష అంటే గురువుగారు ఎంతకాలం చెప్తారు శిష్యులకి? ఆయన శరీరం ఉన్నంతకాలమే చెప్తారు. నిజానికి ఆయన ఆయుర్దాయాన్ని ఆయన తగ్గించేసుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన అలా మాట్లాడిన కారణం చేత ఆయన ఆయువు తగ్గిపోతుంది. అంటే తనకి తెలుసు ఆయువు తగ్గిపోతుంది అలా మాట్లాడితేనే, అయినా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనీసం ఆయన ఉన్నన్నాళ్ళు మాట్లాడడానికి వీలుగా ఆయన శరీరం ఉండాలంటే అది సంతోషంగా ఉండాలి ఆ శరీరం. అందుకని ఆయన శరీరము బడలిపోకుండా, బడలిక కూడా కలిగిందనుకోండి, అందుకని ఆయనే వెళ్ళి కూరలు తెచ్చుకొని ఆయనే వెళ్ళి పనులు చేసుకొని కాకుండా ఆయన ప్రశాంతంగా ఆయన శరీరము క్లేశపడిపోకుండా, మన కోసం ఆయువు తగ్గిపోయేంత క్లేశపడుతున్నారే, మిగిలిన వారు చేస్తే శరీరానికి వ్యాయామం, గురువుగారు చేస్తున్నది ఆయుక్షీణానికి కారణం. అంత మాట్లాడడం, అంత ఊపిరిని వ్యయం చేసేయడం అయినప్పుడు ఆయనకి కొంత సౌకర్యం కలిగి ఆయన శరీరంతో మాట్లాడేటప్పుడు ఆ శరీరం సంతోషంగా ఉండాలి, దానికి సంసిద్ధత, దానికి కావలసిన పటుత్వం నిలబడాలి. అందుకని ఆయన శరీరమునకు శుశ్రూష చేస్తారు. లేదు బాగా పెద్దవారు అయిపోయారు అనుకోండి, ఆయనకి కాళ్ళు పట్టడం అని, ఇటువంటి స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఇల్లు దేవాలయం 2 కావు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. కాబట్టి గురువుగారి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని దేవాలయంగానే భావించి అది బాగుండేటట్టు చూస్తారు. ఇందని గురువుగారికి పట్టింపు లేదు. ఆయన గొడవంతా అనుష్ఠానము, పుస్తకాలు చదువుకుంటూ ఉండడం, చెప్తుండడం, దీంతోనే పోయే ఆ ఇల్లు పాడైపోతున్నా ఆయన చూసుకోడు. అప్పుడు ఎవరు చూస్తారు? శిష్యుడు చూస్తాడు. అయ్యయ్యో గురువుగారు ఇది పాడైపోతోందండి, ఇది కొంచెం మనం శ్రద్ధ పెడితే పాడైపోకుండా ఉంటుంది. స్థాన శుశ్రూష. ఈ 2 నిజానికి గురువుగారు కోరుకునేవి కావు. ఇవి చెయ్యాలని ఆయన కోరుకోరు. నాకు ఒళ్ళు పట్టండి, నా కాళ్ళు అట్టండి, నా చేతులు అట్టండి, మా ఇండ్లు తుడవండి, మా ఇంట్లో పనులు చేసి పెట్టండి, ఇవి గురువు కోరడు. యథార్థంగా చెప్పాలి అంటే అంత తేలికగా అంగీకరించరు కూడా. వద్దు అనే చెప్తారు గురువులు. అవి వద్దు, మీకెందుకు, మీరు ప్రశాంతంగా ఉండండి చాలంటారు. అంతేకాని వాళ్ళని వచ్చి ఇంట్లో పనులు చేసి పెట్టమని, వాళ్ళని వచ్చి కాళ్ళు వస్తామని అవి అడగరు గురువులు. వాళ్ళు అడిగి చేయించుకోరు అవి. కానీ 3వది ఉంటుంది, అది మాత్రం గురువు ఎప్పుడూ కోరుకుంటాడు. ఏది అంటే ఆత్మ శుశ్రూష. నేను చెప్పినట్టు చేస్తున్నారా? నేను చెప్పింది నమ్ముతున్నారా? ఈయన మాట మనం ఎందుకు వినాలనుకుంటున్నారా?
నీ చెప్పింది గుర్తుంటోందా ఏమైనా? నీ చెప్పింది గుర్తు పెట్టుకుని మళ్ళీ ఒకసారి దాని గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకుని వాళ్ళల్లో వారు తర్కించుకుని అబ్బా ఈ విషయం నిజంగా గొప్పది కదా అని ఒక్క విషయమైనా స్ఫురణకి తెచ్చుకుంటున్నారా? ఏదైనా జ్ఞాపకం పెట్టుకొని కంఠగతం చేస్తున్నారా? మళ్ళీ దాన్ని చెప్తారా? చెప్పగలరా? దానికి ఎంతో ఆనందపడిపోతాట గురువు. అది ఆత్మశుశ్రూష. ఇది చెయ్యగలిగిన లక్షణం ఎవరుందో వాళ్ళని శ్రౌతి అని పిలుస్తారు. బుద్ధి ఎందు మొదట ఈ లక్షణం రాకుండా బుద్ధి ప్రకాశించదని, అది శ్రౌతి. రెండవది గృహీతి అంటారు. గృహీతి అంటే గురువుగారు ఏం చెప్తున్నారో దాన్ని ఆ కోణంలోనే పట్టుకోగలగడం. ఆయన ఒకటి చెప్తే ఇంకొకలా అర్థం చేసుకోవడం, దానికి వక్రమైన అర్థం చెప్పడం కాకుండా ఆయన ఏం చెప్పారో, ఏ హృదయంతో చెప్పారో ఆ హృదయానికి అనుగుణంగానే దాన్ని యథార్థంగా అర్థం చేసుకోవడం. చత్వ అంటారు. చత్వ అంటే గురువుగారు మాట్లాడుతుండగా గడియారం వంక చూడకపోవడం. కోటాను కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వచ్చింది. ఈ మనుష్య జన్మ వచ్చిన తర్వాత ఎవరు చెప్తారు మనకొచ్చి? చెప్పి ఆయన దొరికాడు కాబట్టి ఆయన ఎంతసేపు చెప్పి కష్టపడవలసిన వాడు ఆయన. మనం వినాలి. ఆయన అంత కష్టపడుతుంటే మనం గడియారం చూడడం, ఆయన అవమానించడం. కాబట్టి విసుగు అన్న 3 అక్షరాలు లేకుండా గురువుగారు చెప్పింది పట్టుకుంటూ ఉండడం. 2, పునరుక్తి దోషం చూడరు. అంటే మళ్ళీ అది చెప్తున్నారా అని అడగకపోవడం. మళ్ళీ నేను రేపు 1వ నామం నుంచి చెప్తానన్న పరమ సంతోషంగా వినడం. చెప్పింది చెప్పినా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండడం, బాగా నాటుకోవడానికి. చూడండి, రాట పాతారంటారు. అలా మళ్ళీ 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 వింటూ బాగా సువ్యవస్థితం చేసుకోవడం. చక్కగా అడిగి తెలుసుకోవడం. అడిగి తెలుసుకోవడం అంటే అప్పున్నవాడిని ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకుని మళ్ళీ దొరుకుతాడో దొరకరో అని అడిగినట్టు అడగకూడదు. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. జ్ఞాని తత్వము దర్శించినటువంటి గురువు దగ్గర ఏదైనా ప్రశ్న వేసేటప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన, ముందు నమస్కారం చేసి గురువుగారు నేను అర్హుణ్ణైతే నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. పరిప్రశ్నేన, ఎంతో వినయంగా నాకు అర్హత ఉంటే మీరు చెప్పండి తప్ప మీరు దొరికారు కదా అని నేను అడిగేస్తే మీరు చెప్పమని కాదు సుమండి. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు చెప్పగలిగితే, లేకపోతే మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, నేను అర్హుడనైతే చెప్పండి అని అడగడం. పరిప్రశ్నేన సేవయా, గురువు పట్ల ఆభక్తితో సేవించిన వాడవై అప్పుడు అడిగితే ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వదర్శి అయినటువంటి జ్ఞాని అయిన గురువు అప్పుడు మాట్లాడి జవాబు చెప్పాలి. బట్టి అలా గురువుని ప్రశ్నించగలిగిన వాడై ఆయన అనుగ్రహమునకు పాత్రుడై తెలుసుకుంటుంటే చత్వ అంటారు. అది 3వ పొర. 4వ పొర మేధ. గురువుగారు ఏం చెప్పారో అవన్నీ జ్ఞాపకంలో ఉండడం. అన్నీ కాకపోయినా కనీసం కొంతైనా జ్ఞాపకం ఉండడం. నేను తగ్గించాను, యథార్థంగా అయితే చెప్పినవన్నీ జ్ఞాపకం ఉండడం. చార్వి అంటారు. అంటే గురువుగారు ఏం చెప్పారో దాన్ని ఊహోపోహల చేత, అంతకుముందు తాను విన్న వాటిని కలుపుకుంటూ, చదువుకున్న వాటిని కలుపుకుంటూ, అవును నిన్నను ఆయన చెప్పిన అది సత్యం అని తన సొంత ఊహోపోహలతో తను చదివిన దానితో కలిపి సువ్యవస్థితం చేసుకుంటాడు. దాన్ని చార్వి అంటారు. ప్రతిభ. ప్రతిభ అంటే తాను ఏది చెప్తున్నాడో అది ఒకటే చెప్పడం. వేదంలోంచి, పురాణంలోంచి, ఉపనిషత్తులోంచి, భగవద్గీతలోంచి అనేక విషయాల్ని తీసుకొచ్చి కలిపి తాను ఏది చెప్పాడో అది బాగా నాటుకునేటట్టు చూస్తాడు. దాన్ని ప్రతిభ అని పిలుస్తారు. అంటే మీకు బాగా అర్థం అంటే పెళ్లిరాట పాతారు అంటారు. పెళ్లిరాట పాతినప్పుడు ఏం చేస్తారంటే ఓ గొయ్యి తీసి అందులో కర్ర పెట్టి ఆ రాట పెట్టి మట్టి వేసి 4 రాళ్ళు అట్టుకొచ్చి వేసి గుణపం వెనక్కి తిప్పి పొడిచి బాగా నొక్కుతారు. కాలుతో కూడా మట్టి నొక్కి తనే ఊపుతాడు. ఊపితే కొంత కదులుతుంది మట్టి, కొంత లోపలికి ఎడుతుంది. అప్పుడు మళ్ళీ కొన్ని రాళ్ళు వేసి మళ్ళీ నొక్కి మళ్ళీ తొక్కుతాడు.
అంటే తనే ఊపి చూసి వదులుగా ఉంటే తనే బాగా నొక్కినట్టు, తనే మళ్ళీ ఒక్కసారి అందరి ముఖాల వంక చూస్తూ ప్రతిస్పందన చూస్తూ వీళ్ళకి ఇది బాగా అర్థం కాలేదనుకుంటే మళ్ళీ దానికి ఇంకొక ఉపమానం తీసుకొచ్చి కలిపి చెప్తూ బాగా అర్థమైందని తనకు నమ్మకం ఏర్పడిన తర్వాత ఆ విషయాన్ని వదిలిపెట్టడం, దాన్ని ప్రతిభ అంటారు. చివరిది పండా. ఆయన పండితుడు. పండా అంటే పరమార్థ దర్శనమును చెయ్యగలిగిన జ్ఞానము. అంటే అక్కడ ఇంకా బుద్ధి పొర ఉండదు, భగవంతుని యందు ఐక్యమైపోతోంది. తెలుసుకుంది అంటే దాని యందు ఐక్యమైపోయి తానే బుద్ధి భగవత్ స్వరూపాన్ని పొంది నిలబడిపోయింది. ఈ 7 పొరలు ఏర్పడితే సుబుద్ధి, గొప్ప బుద్ధి కలిగినవాడు అంటారు. అంటే శంకరాచార్యుల వారు ఈ స్థితిని పొందిన మహాపురుషులు. అసలు అటువంటి వారొకరు ఉంటారు అని భావన చేయడం, ఇన్ని పొరలు ఉన్న మహానుభావుడు కాబట్టే పద్మపాదాచార్యుల వారు ఎప్పుడో రాసిన పంచపాదిక మేనమామ తగలబెట్టేస్తే మొత్తం దాని ఉపోద్ఘాతం దగ్గర నుంచి చెప్పేశారు. అంటే అంత గొప్ప గ్రహణ శక్తి, అంత గొప్పగా పట్టుకుంటారు, అంత గొప్పగా చెప్తారు. ఈ 7 పొరలు కలిగిన వారు కాబట్టి ఆయనకి సుధియే నమః అని పేరు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.